హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ గనీ వ్లాగ్స్. సో టుడే స్పెషల్ ఏంటంటే ఏంటో మొత్తం వీళ్ళంతా చూసి గెస్ట్ చేయండి. ఓకే, బర్త్డే కదా, చూసారు కదా. ఇగోండి మా అత్త వాళ్ళంతా అయితే వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మా అత్త అయితే హాయ్ చెప్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి గీతు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరెవరు వచ్చారో చూసారు కదా. మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, అండ్ మా అక్క వాళ్ళు, మా అత్తయ్య అండ్ మా మరిది కూడా వచ్చారు. కానీ అయితే వాళ్ళు వచ్చే లోపటికైతే చాప్ అయితే చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే మా వదినకి బాగాలేదని చెప్పింది, కొంచెం బాగాలేదు. ఓకేలే అనేసి మేమైతే స్టార్ట్ చేసేద్దాం అనేసి కానీ అయితే మసాలాస్ అవన్నీ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. చూసారు కదా బాగా కలుపుతున్నాడు. గని అయితే చాలా అంటే చాలా బాగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. అది దమ్ బిర్యానీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. గని చేసినా మా వదిన చేసినా నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అంటే కొంచెం డిఫరెంట్గా భలే అనిపిస్తుంది, స్పైసీగా నాకు ఇష్టం అనమాట. సో మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు కదా అందుకని. ఇంకా నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికైతే ఇదిగోండి ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను. ఇదిగో దీనైతే హెల్ప్ చేద్దామనేసి, ఇంకా బాగాలేకపోయినా కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది. ఏం ఒక్కదాన్ని చేస్తావులే అనేసి. అలానే మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా వదిన మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది, నేను స్కిప్ మిస్ చేశాను అనేసి. ఓకే, అదిగోండి అన్నయ్య అయితే హాయ్ అయితే చెప్తున్నాడు. అలానే ఇంకా సరేలే అనేసి ఇక సందడిగా గోల గోల ఉంది. అందరూ ఒక దగ్గరకైతే ఆ హ్యాపీయే వేరు కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒక దగ్గరకైతే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు కదా. అలా హ్యాపీగా అయితే బాగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ఈరోజు ఉంటాం రేపు పోతాం, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం, ఫ్యామిలీతో కానీ బయట వాళ్ళతో కానీ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మనకి దూరం పెట్టే వాళ్ళకి మనం దూరం పెట్టాలి. మనకి ఎవరైతే మనకు ఆదరిస్తారో వాళ్ళకైతే మనం కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటాను. చూసారు కదా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసి తినడానికైతే అందరం కూర్చున్నాము. ఇగో వదినైతే నేను వేస్తానులే అనేసి హెల్ప్ చేస్తుంది. అక్కడ ధృవిక చూసారు కదా ఒక్క దగ్గర ఉండలేదండి అసలు. ఒక ముద్ద మామ దగ్గర తింటుంది, ఒక ముద్ద వెళ్ళి బాబీ దగ్గర తింటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎక్కడ వాళ్ళ ప్లేట్లో పడిపోద్దని నేనైతే దానికి గైడ్ చేస్తున్నాను, ఇట్రా అట్రా అనేసి. ఇదిగో మా అక్క అయితే ధృవికకైతే గ్రీష్కకైతే తినిపిస్తుంది, అలానే ధృవిక కూడా తినిపిస్తుంది. అటు ఇటు అయితే తిరుగుతూనే ఉంది. అలా కాసేపు పైకి వెళ్దామనేసి మేమైతే పైకి వెళ్ళాము. తిన్నాక వెదర్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. పైకి అయితే చూడండి, పైన అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైనా ఒక 1 అవర్ లేకపోతే ఒక 20 మినిట్స్ అట్లా పైకి వెళ్ళేసి నేనైతే డైలీ వస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా అనిపిస్తుంది. చూసారు కదా పైన చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలామంది పైకైతే వస్తారు. అలానే మేము కూడా వెళ్ళాము. చూసారు కదా గ్రీషిక అండ్ ధృవిక ఆడుకుంటున్నారు. అక్క అయితే కొత్తగా వచ్చింది కదా పైకి అయితే, అందుకే అలా చూస్తుంది ఏమేమి ఉన్నాయి ఏంటా, మా ఇల్లు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది ఇది అని చెప్తుంది. అవునా నేను అంటున్నా, చింతల్లో నుంచి ఇక్కడికి ఎట్లా కనిపిస్తుంది, అది ఒకటి చూపిస్తుంది అటు సైడే అనేసి. ఓకేలే అక్కడ నుంచి హాయ్ చెప్పి నేను ఇక్కడ బాగా చెప్తానని అన్న. అలా చూపిస్తూ ఉంది. ఇగో పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. చాను వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. పైన ఇలా ఆడుకోవడానికి ఇలా ఉంది కదా, బాగుంది అత్త అని అయితే చెప్పారు. ధృవిక ఇంకా దానికి ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడమే లేటు. మొత్తం దానిదే రాజ్యం అంటూ చూసావా ఎట్లా ఇచ్చేస్తుందో. మమ్మీ నేను చెప్తానని అంటుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ గని వ్లాగ్స్ అని అంటుంది. ఓ బాగానే పర్వాలేదు మమ్మీ, తర్వాత నువ్వే ఇంకా ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి నువ్వే చెప్తావులే అని అనేసి వాళ్ళ బాబీ అంటున్నాడు. ఓకేలే అనేసి ఇంకా అది చూడండి మంచి గాలి అయితే, ప్రశాంతమైన గాలి వస్తుంది అసలు. ఇంకా సరే అని అలా క్లైమేట్ అలా ఎంజాయ్ చేస్తూ అలా అక్కడ కూర్చొని మేము నిల్చొని అయితే మాట్లాడుతున్నాము అక్క నేను. ఇంకా చాను వాళ్ళు వీళ్ళంతా చానుకైతే నేను చూపిస్తున్నా, అదిగో అక్కడ చూడు బాగుంది కదా గ్రీనరీగా, చెట్లు అవన్నీ బాగున్నాయి. అటు సైడ్ వెళ్తే ఒక టెంపుల్ కూడా వస్తుంది, చిన్న మినీ టెంపుల్ బాగుంటుందని నేనైతే అదే చూపిస్తున్నాను. అలానే ఇక్కడ చూసారు కదా మా అత్తమ్మ అయితే చాలా హుషారండి బాబు. ఇదిగోండి బెలూన్స్ తోటే మంచిగా ఆడుకుంటుంది. నాకైతే బెలూన్స్ చూడడానికి ఇష్టమే, బట్ ఊదడం అన్న ఆ పేలిపోతే కొంచెం భయపడతాను. నాకు అదొక కొంచెం వీక్నెస్ అనుకోండి. భయపడతాను నేనైతే, ఊదడం అంటే నాకు భయం. ఇక్కడైతే అక్క బర్త్డే గురించి ఈవినింగ్ అయితే ఇగో బెలూన్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది, అవన్నీ అదే ఊదుతుంది. ఓకే చూసారు కదా ఎన్ని బెలూన్స్ ఊదారు. ఎవరెవరు ఊదారంటే అక్క అండ్
మా బన్నీ అయితే ఊదాడు. చూసారు కదా! వీళ్ళిద్దరైతే బెలూన్స్‌తో నాన్ స్టాప్‌గా ఆడుతూనే ఉన్నారు. అదెక్కడ పేలిద్దనేసి నేనైతే వద్దురా అట్లా ఆడకండి. అది దేని మీద పడతదో తెలీదు. మళ్ళీ పేలిందనుకో నేను భయపడతానని చెప్తున్నా కూడా కావాలని ఇంకా పైకి ఇంకా ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మా అత్త కూడా ఆడుతుంది. చూసారు కదా! నాకైతే అది భలే అనిపించింది. బెలూన్స్ అంటే కొంచెం ఇది గానీ అది గోల్డెన్ కలర్ భలే అనిపించింది. సో, నేను కూడా వాళ్ళతో చిన్న పిల్లలాగా అలా ఆడుకుంటూ ఉన్నాను. వీడైతే చూసారు కదా! నోరుతోని కొరికేసి మరి నా పేల్చేద్దామని ఇట్లా చూస్తున్నాడు. అమ్మో! అలా చేయకురా నేనైతే అంటున్నా. ఓయ్! నా మీద ఎయ్యకనేసి. చూసారు కదా! మొత్తానికైతే ఇవన్నీ ఊదేశారు. బర్త్‌డే కోసం అనేసి. ఇంకా మా అక్క అయితే ఊదుతూనే ఉంది. అట్లనే బన్నీ కూడా చూసారు కదా! వాడైతే చాలా హెల్ప్ చేశాడు. వాడు కూడా ఊదుతూనే ఉన్నాడు ఇంకా. ఇంకా మా అక్క, బన్నీ ఇద్దరైతే మొత్తానికి డెకరేషన్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేసిన తర్వాత అట్లా ఇంకలా అత్తమ్మ అయితే టీవీ అయితే చూస్తున్నారు. అంతలోకి వీళ్ళైతే ఇద్దరు రెడీ చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళు ఊదేసిన తర్వాత ఇదిగోండి వచ్చిందండి వయ్యారి. అదే అండి మా వదిన. హాయ్ అయితే చెప్తుంది. అలానే డెకరేషన్ కోసం అయితే వీళ్ళు ముగ్గురైతే కష్టపడ్డారు చాలా. వాళ్ళిద్దరు ఊదడానికి కష్టపడితే వీళ్ళైతే ఇదిగోండి ఇలా అయితే డెకరేట్ చేస్తున్నారు. చూసారు కదా! బావుందా? చాలా సింపుల్ డెకోర్ అండి. మరీ ఎక్కువ కాకుండా ఏదో ఉన్నంతలో అన్నట్టు ఇదిగోండి చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలా అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. గానీ అయితే అతికిస్తున్నాడు. చూసారు కదా! ఫైనల్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్‌గా ఎంతసేపు ఉండదు. జస్ట్ బర్త్‌డే వరకైనా ఉండాలి కదా! అనేసి అట్లా పిల్లల గోల అయితే భలే ఉందసలు. ఎందుకంటే అదే గ్రిషిక ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అసలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే ఇలా ఉంటదా? లేకపోతే ఇద్దరు మగ పిల్లలు ఉంటేనే ఇలా ఉంటదో నాకైతే అర్థం కావట్లేదు. అసలు గ్రిషిక బర్త్‌డేనా, ధృవిక బర్త్‌డేనా అసలు అర్థం కావట్లేదు. గ్రిషిక అయితే అక్కడ నిల్చుంటే కేక్ కట్ చేయడానికి ధృవిక అయితే మొత్తానికి తోసేస్తుంది నాది బర్త్‌డే అని. అంతలోకి చూసారు కదా! పండుగాడు కూడా రెడీ అయిపోయాడు. చూడండి ఫ్రెండ్స్ అందరైతే ఇలా నిల్చున్నారు. అందులో ఎవరి బర్త్‌డే కూడా అర్థం కావట్లేదు. ధృవిక అయితే ఎగబడుతూ ఇగో తోసేస్తుంది. ఎప్పుడు కేక్ కట్ చేసేద్దామా అని అసలుకి గ్రీషికకి అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మొత్తం దాని బర్త్‌డే లాగా ఫీల్ అయిపోతుంది. బర్త్‌డే సాంగ్ కూడా పాడేస్తుంది. మేమైతే ఫుల్ అంటే ఫుల్‌గా నవ్వుకున్నాం మేమైతే. చూసారు కదా! దాని బర్త్‌డేలా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 8కే ధృవిక బర్త్‌డే ఉంది. అయినా ఇప్పుడే బర్త్‌డేగా ఇద్దరి బర్త్‌డే ఒకేసారి అయినట్టు అనిపిస్తుంది నాకైతే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి. మాకైతే అనిపించింది. చూసారా? అసలు నైఫ్ వేరే వాళ్ళు ఎవరు పట్టుకోవద్దంట. అదొక్కతే కట్ చేయాలంట. ఇదిగోండి వాళ్ళ అత్త అయితే ఫుల్ అంటే ఫుల్ నవ్వుతుంది. మీది నిజంగా నెక్స్ట్ మంత్ బర్త్‌డే ఇంకా 8కి ఎందుకు బర్త్‌డే చేయాలి? ఇద్దరికి ఒకసారే చేసేస్తే అయిపోయింది కదా! అని అనుకుంటున్నారు వాళ్ళంతా. అలానే మేమైతే కొన్ని పిక్స్ అవన్నీ అయితే దిగాము. అలా వీడియోస్ కూడా తీసుకున్నాము. అలానే నైట్ ఫుడ్ అయితే తినేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో, మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలుకే మర్చిపోకండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.